హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పక్కా కొలతలతో కనుక ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసినట్లయితే బయట తీసుకునే బిర్యానీ కూడా దీనికి ఈక్వల్ కాదండి, అంత బాగుంటుంది. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరన్నా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. అప్పుడప్పుడు వంట చేసే వాళ్ళన్నా సరే ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను చెప్పే కొలతలు గనక మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయినట్లయితే బిర్యానీ టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. చికెన్ ఇక్కడ 3/4 kg వరకు తీసుకున్నానండి. చికెన్ షాప్ లో మనం ఇలా చికెన్ దమ్ బిర్యానీ అని చెప్తే కనుక వాళ్ళు పీసెస్ లా కట్ చేసి ఇస్తారు. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, అలానే 1.5 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలానే 2 స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ వరకు చికెన్ మసాలా పౌడర్. చికెన్ మసాలా పౌడర్ బదులు మీరు బిర్యానీ మసాలా పౌడర్ నన్నా 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. 2 స్పూన్స్ వరకు కారం, అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కి కొంచెం తక్కువలో సాల్ట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి. 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. దానితో పాటే 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకునేది అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ లో. దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తర్వాత 2 స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని కూడా 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 5 వరకు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని అవి ములిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఇవి. ఇందాక ఆయిల్ యాడ్ చేశాను అన్నాను కదండి, ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసిన ఆయిలే యాడ్ చేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 7 వరకు యాడ్ చేసుకోవాలి. అలానే 6 లవంగాలు, 5 ఇలాచి, 5 బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్ వరకు కొత్తిమీర, దానితో పాటే 1/2 కప్ వరకు పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలు మొత్తం చికెన్ కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలైనా బాగా కలిపి పెట్టుకున్న చికెన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఒక 2 గంటల వరకు. మీకు ఇంకా టైం ఉందనుకుంటే 6 అవర్స్ అయినా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ అనేది. 2 అవర్స్ తర్వాత అండి ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ చికెన్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లే కడాయి తీసుకున్నాను. చికెన్ మొత్తం అడుగు అంతా ఇలాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి ఎసరు పెట్టుకుంటాం కదండి, వేడిగా మరుగుతున్న వాటర్ ని 1/2 గ్లాస్ కి కొంచెం తక్కువలోనే ఈ చికెన్ మీద వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం చికెన్ ని కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి అడుగు అనేది అస్సలు అంటుకోదు, చికెన్ కూడా మనకి చాలా బాగా కుక్ అయిపోతుంది. తర్వాత రైస్ లోకి బిర్యానీ మసాలాను ఇలా వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ అయితే సరిపోతుందండి. షాజీరా 2 స్పూన్స్ వరకు తీసుకోండి. రైస్ కోసం ఇక్కడ 1.5 లీటర్ వరకు వాటర్ ని తీసుకోండి. వాటర్ ఇలాగా బాగా మరుగుతున్నప్పుడే ఈ బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి. షాజీరా తప్ప రిమైనింగ్ బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. మనకి వాటర్ టేస్ట్ అనేది సముద్రం వాటర్ టేస్ట్ రావాలి, అలా అయితేనే రైస్ కి కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది బిర్యానీలోకి. తర్వాత కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు ఆయిల్ ను కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకుని ఒక 1/2 గంట మరిగించుకుంటే సరిపోతుందండి. 1/2 గంట తర్వాత వీటిలో ఉండే మసాలాను మొత్తం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్లో మసాలాను యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 గంట ఇలా బాగా మరిగించుకుని తర్వాత ఈ మసాలాను తీసి సపరేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బిర్యానీలో కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదండి తినేటప్పుడు, అలా తగలకుండా చాలా బాగుంటుంది తినేటప్పుడు.
బిర్యానీ మసాలాలు తీసిన ఈ వాటర్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ ఇక్కడ 1 గంట ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో రైస్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 3/4 kg వరకు రైస్ని తీసుకున్నా, అలానే 3/4 kg వరకు చికెన్ తీసుకున్నా. రైస్ యాడ్ చేసిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ హైలో పెట్టుకుని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు పైన ఇలాగా నురగలా వస్తుంది కదండి, ఈ వాటర్ని 1/2 కప్కి కొంచెం తక్కువలో ఇలా స్పూన్తో తీసుకుని పక్కన పెట్టుకోండి. రైస్ 50% ఉడికిన తర్వాత ఇలా స్ట్రైనర్తో 1/2 రైస్ వరకు తీసుకోండి. మొత్తం కాదు, సగం రైస్ అయితే సరిపోతుంది. తీసుకున్న రైస్ ని చికెన్ మీద లేయర్ లాగా వేసుకోవాలి. 50% ఉడికిన సగం రైస్ ఉంది కదండి, దీన్ని ఫస్ట్ లేయర్ లా వేసిన తర్వాత దాని మీద షాజీరా, కొత్తిమీర, అలానే పుదీనాను, దానితో పాటే బ్రౌన్ ఆనియన్స్ ని కూడా ఇలా పైన వేసుకోవాలి. తర్వాత 80% కుక్ చేసుకున్న రైస్ ని ఇలా సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలి. మీరు రైస్ అంతా 80% కుక్ చేసుకున్న రైస్ నే వేసేస్తే మనకి కింద అనేది హీట్ ఎక్కువైపోయి దమ్ చేసుకున్న తర్వాత అది కొంచెం ముద్దలాగా అయిపోతుందండి. అదే మీరు ఫస్ట్ లేయర్ 50% ఉడికించుకుని సెకండ్ లేయర్ 80% వరకు ఉడికించుకున్న రైస్ ని వేసుకున్నట్లయితే రైస్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి, అడుగున అలాగే పైన కూడా. రైస్ కూడా ముద్ద అవ్వకుండా ఉంటుందండి అడుగు లేయర్ అనింది. సెకండ్ లేయర్ రైస్ వేసిన తర్వాత దాని మీదకి మళ్ళీ కొంచెం షాజీరా, అలానే పుదీనా, కొత్తిమీరను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ని కూడా వేసుకోవాలండి. దానితో పాటే పాలలో కొంచెం కుంకుమ పువ్వుని కలిపి నానబెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి బదులు మీరు ఎల్లో ఫుడ్ కలర్ నైనా పాలలో కలిపి వేసుకోవచ్చు. బిర్యానీకి మంచి లుక్ రావడం కోసమండి ఈ పాలు అనేది 4 to 5 స్పూన్స్ వరకు పచ్చి పాలను తీసుకుని దానిలో ఫుడ్ కలర్ అన్నా లేదా కుంకుమ పువ్వు అయినా నానబెట్టుకుని ఇలా వేసుకోవాలి. పైన లాస్ట్ లో 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే రైస్ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ తీసుకున్నాం కదండి, ఆ వాటర్ ని ఇలా పైన వేసుకోవాలి. 5 to 6 స్పూన్స్ వరకు పైన ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. తర్వాత గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంచులకు పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ గిన్నెకి సరిపడా మూతను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంచులకి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కనుక మనకి బిర్యానీ కుక్ అవుతున్నప్పుడు దానిలోంచి ఆవిరి అనేది అస్సలు బయటికి రాకుండా చక్కగా దమ్ అవుతుందండి. మూత టైట్ గా పెట్టుకున్న తర్వాత బిర్యానీ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకుని ఒక 7 నిమిషాలు, తర్వాత 8 నిమిషాలు స్టవ్ లోలో పెట్టుకుని దీన్ని బాగా దమ్ చేసుకోవాలి. అదే మీరు నాలాగా క్లే కడాయిలో చేసినట్లయితే కనుక మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు, తర్వాత 8 నిమిషాలు లో ఫ్లేమ్ లోను పెట్టుకోవాలండి. ఓవరాల్ గా 15 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి బిర్యానీ గిన్నె సపరేట్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత అండి ఈ బిర్యానీ అనేది చాలా చక్కగా దమ్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. బయట తీసుకునే బిర్యానీ ఎందుకు పనిచేయదండి, మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బిర్యానీ ముందు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే కనుక బిర్యానీ టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. బిర్యానీతో ఇలా ఆనియన్స్ అలానే ఉల్లి చట్నీతో తింటే మరి భలే ఉంటుంది కదండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.